గా ఉండాలంట. ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనతో ఎలా మాట్లాడతాడో కూడా తెలియదు. ఆయన మాట్లాడితే మన గుండెలు కరిగిపోతాయి. ఆయన మాట్లాడితే మన జీవితం మారిపోతుంది. ఆయన మాట్లాడితే మనలో ఒక దుఃఖం, మనలో ఒక ఆవేదన, మనలో ఒక పశ్చాత్తాపం అన్నది బయటకు వస్తుంది. అనుకుంటున్నారు శ్రద్ధగా వింటే, పట్టించుకోకపోతే ఇదిగో దేవుడు లేదు, ఎవరు లేరని మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్ను మనం ఏమండి పాడు చేసుకుంటే మనకు వచ్చేది ఏంటో తెలుసా? శాపమంట. వద్దు. ఒక రోజు దేవుడు ఎవరికి చెప్పారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. వారు వినలేదు కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకున్నామే. ఇశ్రాయేలు పరిస్థితి ఏమైపోయింది? దేవుడు ఇదిగో శత్రువులకు అప్పగించాడు. దేవుని మాట వినలేకపోవడాన్ని బట్టి ఇదిగో ఈ